సప్ సప్తగిరి గారు సప్తగిరి గారు ఇది టీజర్ లాంచ్కి ప్రభాస్ గారిని దింపారు ప్రమోషన్స్ కోసం అండ్ ట్రైలర్కి వెంకటేష్ గారిని దింపారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు రాబోతున్నారు గెస్ట్గా, ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? ఒక పెద్ద స్టార్ని ఏదో ట్రై చేస్తున్నారని విన్నాము, ఎవరు రాబోతున్నారు? అది కొంచెం కష్టంగానే ఉంది, బట్ గాడ్ రేస్ ఆ న్యూస్ అనేది ఈరోజు రాత్రి చెప్పడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ ఏదో కొంచెం ఇలేరియస్ బ్లాక్స్ ఏ ఉన్నాయంటున్నారు, ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ పరంగా? ఇది నా ఎంటర్టైన్మెంట్ పరంగా 100% గ్యారంటీ ఇస్తానన్న. ఇందాక అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్లు స్టోరీ థిన్ లైన్ ఉన్న ఎంటర్టైన్మెంట్కి 100% షూర్ గ్యారంటీ. అది కూడా సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయింది, చూడాలి. సప్తగిరి గారు సార్ కామెడీన్గా ఏదైనా సినిమా ఒప్పుకుంటే సరదాగా వెళ్ళి ఓ గంట 2 గంటలు చేసేసి వెళ్ళిపోతే సరిపోద్ది. హీరోగా అలా ఉండదు. సినిమా అంతా త్రూ అవుట్ ఉండాలి, దాని ప్రమోషన్స్ దగ్గర ఉండి చూసుకోవాలి. బర్త్డేని ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బర్త్డేని ఏమైనా ఫీల్ అయ్యారు ఈ సినిమాకి? సునామీ లాంటి బడ్డను ఫీల్ అయ్యానన్న. ఒకటిగా చెప్పుకుంటూ పోతే కథలుగా చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఒక సముద్రాన్ని ఈదుతున్నాను అంతే. అంటే హీరో అయిపోయామన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లగ్జరీ ఒకటి ఉంటుంది. ఆ లగ్జరీ మీకు ఏం దొరకలేదు ఈ సినిమాలో? అంటే హీరో అనేదానికన్నా నిలబడడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం, ఒక్క చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ నేను మేము ముందు నిలబడాలంటే 2-3 ఇయర్స్ పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ నేనే ముందు నేను నడిపించాలి. సో ఇక్కడ లక్కీగా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. సో ఆ స్క్రిప్ట్తో మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. ఆ పైన దేవుడి దయ. ఈ సినిమా ఎస్విసికి వెళ్ళింది, అది మీ ఫస్ట్ సక్సెస్ అదేనా 100%. అంటే ఈరోజు ప్రభాస్ అన్న అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని సీన్లు చూడండి రిలీజ్ చేయరు, ఆ క్వాలిటీ చూడండి రిలీజ్ చేయరు. ఇవన్నీ చూసి నేను 100% ఈ సినిమాకి సపోర్ట్ చేయొచ్చని ఆయనకి నమ్మకం కలిగిన రోజే చేశారు. సో అది అక్కడ ఒక 100% మార్క్స్ పడ్డాయి. అలాగే వెంకటేష్ గారు ట్రైలర్ చూశారు, క్వాలిటీ బాగుందన్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుందన్నారు. నువ్వు 100% కొత్తగా ఫ్రెష్గా కనపడుతున్నావు తమ్ముడు, డెఫినెట్గా నువ్వు నా పెళ్లిగాని ప్రసాద్ లెగసీని నువ్వు కాపాడుతావని చెప్పారు. సో అందుకని ట్రైలర్ లాంచ్ చేశారు. అలాగే ఎస్విసి లాంటి బ్యానర్లో అది వాళ్ళ ఓన్ సినిమా కిందే చెప్పచ్చు అనేది అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. రాజ్ సార్, శిరీష్ అన్న సినిమా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూసి వాళ్ళకి మెచ్చి దీనికి దండా కొండలా నిలబడ్డారు. సో ఇది బిఫోర్ దీనికి అన్ని పాజిటివ్ సైన్స్, అంత పెద్ద వ్యక్తులు నిలబడ్డారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నా. సినిమా విషయంలో కానీ ఈ సినిమా ఎస్విసి దగ్గరికి వెళ్ళడంలో కానీ మీ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారి పాత్ర ఏమైనా ఉందా? 100% ఉందన్న. ఫస్ట్ అనిల్ రావుపూడి సినిమా చూశాడు, సినిమా 100% బాగుంది, సినిమా శిరీష్ అన్నకు చూపించు నేను రికమెండ్ చేస్తానని చెప్పి అనిల్ రావుపూడి రికమెండ్ చేయబట్టే నేను శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళాను. శిరీష్ అన్న కూడా ఇమ్మీడియట్గా సినిమా చూశారు. చూసి శిరీష్ అన్న నాది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం, ఒక 20 minutes టైం ఇస్తా, నాకు కనెక్ట్ అయిందా కూర్చుంటా, లేకపోతే ప్లీజ్ నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోతున్నారు. మాకు 10 నిమిషాలు చాలన్నా అని చెప్పాను. ఓహో నవ్వాడు, వచ్చి కూర్చొని 2 hours చూశాడు, భుజం తట్టాడు, హ్యాపీగా వెళ్ళాడు. ఇంకా మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని మీది నేను నడిపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న. రాజ్ సార్. సప్తగిరి గారు సార్, కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ దొరకడం కష్టం అన్నారు. అవును సార్. ఎన్నో ప్రయత్నం తర్వాత ఈ హీరోయిన్ మీకు దొరికింది, ఎంతమంది రిజెక్ట్ చేశారు? డైరెక్టర్ చెప్పాలండి, లిస్టే చెప్తాడు. అది ఒకరు కాదు, అది లిస్టే చెప్తారు. పాపం మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక మంచి హీరోయిన్ పెట్టాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడున్న అమ్మాయి కూడా మంచి హీరోయినే, బట్ దాని బిఫోర్ ఆ స్టోరీ అనుకున్నప్పుడు కొంతమంది ట్రై చేశాడు. సో సప్తగిరి పక్కన కమెడీని మేము చేయమని చెప్పారు. సరే మంచిదమ్మా, మాకు దొరికిన వాళ్ళే మాకు అని హ్యాపీగా ప్రియాంక శర్మ పక్కన చేయడం జరిగింది. మా అదృష్టం. ఓకే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రియాంక శర్మతో? డామినేషన్ అండి, అంతే, మొత్తం అంతే. డామినేషన్. సప్తగిరి అనే వ్యక్తిని, సో వీళ్ళందరూ ఆ అమ్మాయే కాదు, అండ్ ఈ బ్యాచ్ ఈ ఫ్యామిలీ, మా అత్త వాళ్ళ అమ్మ వీళ్ళందరూ డామినేషన్ అండి. 100%. మనం జస్ట్ అమాయకుల్లో కూర్చుంటే చాలు, వాళ్ళ సినిమా నడిపేస్తారు. ఓకే, అన్న వాళ్ళ డైరెక్టర్ గారికి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా F3 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? F3 కూడా సేమ్ క్యారెక్టర్స్ పోలి ఉంటాయి. లేదు కాదు, ఇన్స్పిరేషన్ ఏం లేదా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఆ సినిమాకి సినిమాకి పోలికే ఉందండి. ఇది వేరే డామినేటింగ్ ఫ్యామిలీ కదా మొత్తం. అట్లా పోల్చకూడదు, మీరే అలా పోలుస్తారా? సప్తగిరి అన్న, నేను వెంకట్ ఎన్టీవీ. నీ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ సినిమాలు 2 సప్తగిరి LLB, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని పెట్టావు. మరి ఇది సప్తగిరి పెళ్లి కానీ సప్తగిరి అని పెట్టచ్చు కదా? నా ఒరిజినల్ నేమ్ వెంకట ప్రభు ప్రసాద్ అన్న, అందుకని పెళ్లి కానీ ఆ ప్రసాద్ తీసి పెట్టే. ఓహో, అంటే ఆల్రెడీ జస్ట్ క్యాజువల్. పెళ్లి కానీ ప్రసాద్ అనేది ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే
ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ కాబట్టి అందుకని పెళ్లిగాని ప్రసాద్ అని పెట్టాం. అంటే ఇందులో అంటే నీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ నాన్న అనేసి అంటున్నారు. అంటే అది కంటెంట్ మన టీజర్లో చెప్పేశాం, మా నాన్నే కారణం అని. సో వాళ్ళు ఆ టైప్లో ఉన్న ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీ ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరిన పిల్లల్ని నేను చేసుకుంటాను. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్, సినిమా వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఊరికే చెప్తున్నా, ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా, ఎంత మంచి అలవాట్లు ఉన్నా సినిమా వాడా అంటారు. అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు ఇప్పుడు అదే ఇబ్బంది అయిందా మీకు ఇప్పుడు? ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జస్ట్గా మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. గాడ్ బ్లెస్. అన్న అన్న సునీల్ గారు లాంటి ఒక్క నిమిషం సప్తగిరి వెంకట్ కానివే అంటే సునీల్ లాంటి వాళ్ళే హీరోగా అయ్యి ఆ తర్వాత కొద్ది బ్యాక్ అయ్యి విలన్గా ఇలా కామెడీ ఇలా చేస్తున్నారు కదా, మీరు టైం తీసుకొని ఇలా చేస్తున్నారు అంటే అటు కూడా వెళ్తున్నారు చేస్తున్నారు? అన్న ఇండస్ట్రీకి వచ్చి 15 years ప్లస్ అయిపోయింది. కమెడియన్గా 7-8 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 7-8 years. చాలా లాంగ్ జర్నీ చూసాం. సో ఒక చిన్న గ్యాప్ తీసుకుని మనల్ని మనం రీబూస్ట్ చేసుకొని ఒకసారి థింక్ చేసుకొని వచ్చామంటే డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు కావచ్చు. అంటే కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఏదున్నా ఒక ఎగ్జాంపుల్గా మనం వదలాలి. వాటన్నిటికీ ఈ పెళ్లిగాని ప్రసాద్ సమాధానం అవుతుంది అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు కెమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కెమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇట్ ఈస్ అన్ అన్ఫర్సీన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ దట్ యూ హ్యావ్ టర్న్డ్ యాజ్ హీరో. అవును. ఆ చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా మీ టైమింగ్ అనేటువంటిది ఆల్టుగెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కెమెడియన్స్లో. బట్ ఇంతకుముందు సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డాను, చాలా ఇదయ్యాను, అది కనిపిస్తుంది కళ్ళలో కూడాను. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ ఆర్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ ఆర్ టెన్షన్ ఆర్ వర్రీడ్ ఆర్ హ్యాపీ? వాట్ ఈస్ యువర్ రైట్ ఎక్స్ప్రెషన్ ఎట్ దిస్ టైమ్? ప్రామిస్ చేస్తున్నా, సినిమా బాగా వచ్చింది, అందుకే టెన్షన్ నాకు. ఇంతకుముందు సినిమా చేశాను ఒకటి, సినిమా బారాలా ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నప్పుడు ఇది అయిపోయింది మ్యాటర్, దీని గురించి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అక్కడ నాకు డెసిషన్ వచ్చేసింది, దీన్ని మనం పుష్ చేయలేమని అర్థమైపోయింది. బట్ ఇది 100% పని అయింది సినిమా. దీన్ని కరెక్ట్గా, ఎందుకంటే మీ దగ్గర తీసుకొచ్చి మీ నుంచి ఏం మార్కులు వస్తాయని టెన్షన్ నాకు. మీరంటే భయం నిజంగా. మీరు కొంచెం అది అంటే ఎలా అంటే మీరు 100% కంటెంట్ బాగుంటే మీరు డెఫినెట్గా వాళ్ళు మంచివాళ్ళే, నువ్వు 10 కాదు సార్లు అలా కాదు. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నేను అనుకున్న మార్కులు పడతాయో పడవని టెన్షన్ అంతే. డైరెక్టర్ ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయాలి అంటే రియల్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఎందుకంటే కామెడీని హ్యాండిల్ చేయడం అనేటువంటిది సంథింగ్ వెరీ 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 డిఫికల్ట్ జాబ్. మనకు ఒక జంజాల గారు, ఒక రేలంగి నరసింహారావు గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలాంటి డైరెక్టర్స్ ఒక సీజనల్గా ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ కొత్త డైరెక్టర్ ఇంత కామెడీని ఇంత 2.5 hours నాన్ స్టాప్ లాఫింగ్ ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ ఏ ఛాలెంజ్. దాన్ని డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్తో మీరు యాక్సెప్ట్ చేశారు? అది స్క్రిప్ట్ నాకు చెప్పలా, మేము విసిగిచ్చినా కూడా పాప అబ్బాయి. అది కాదండి, ఫస్ట్ స్క్రిప్ట్ అండి. కమెడియన్ని నవ్వించడం అనేది ఈజీ టాస్క్ కాదు. నేను ఒక కమెడియన్గా ఇంత మంచి సినిమాలు చేశాను మీ అందరికీ తెలుసు. నా దగ్గర స్క్రిప్ట్తో వచ్చినప్పుడే అఖిల్ వర్మ డైలాగ్స్ కావచ్చు ఫుల్ ప్లేజ్ ఆల్మోస్ట్ 90% డైలాగ్స్తో వచ్చాడు. సో ఆ డైలాగ్స్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి, నేను నవ్వుకున్నాను. ప్లస్ కథ చేసిన లోహిత్ అతను కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చాలా బాగా గ్రిప్పింగ్ అనిపించింది. అంటే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ పైనే బేస్ చేశారు. ఒకనొక సందర్భంలో ఒక సెకండ్ హాఫ్లో 2 సీన్లు సెంటిమెంట్ వర్కౌట్ చేయొచ్చు, ఎమోషన్ వర్కౌట్ చేయించవచ్చు అనే సీన్స్ వచ్చినా కూడా డైరెక్టర్ ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అండి. అన్న నాకు ఇక్కడ ఎమోషన్ వద్దు, 100% వర్కౌట్ అవుతుంది, నాకు ఇక్కడ కూడా కామెడీ కావాలని అది మా చేత అంటే ఈ రైటర్లు వీళ్ళ దగ్గర అంతా కూర్చొని ఆ సీన్స్ను కూడా ఎంటర్టైన్మెంట్ చేశాడు. అది నాకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు కరెక్ట్ అనిపించింది. సరే, ఇంతకు పెళ్ళయిందా? అదేనా అన్న సినిమాలోనా? పెళ్ళి అయిన తర్వాతే ఉంటుందన్న మ్యాటర్ మొత్తం. పెళ్ళి అయితేనేమో పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా జరిగింది? పెళ్ళి అయిందా కాలేదా? అదే లేదు, ఓపెన్ చేద్దాం. పెళ్ళి అయింది, ఆ తర్వాత మ్యాటర్ బాండు బజా. పెళ్ళి అయిన తర్వాత అసలు బ్యాచ్ ఒక దండుపాళ్యం. అన్నపూర్ణమ్మ గారు నమస్తే అమ్మా. మీరు అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసి ఏడిపించేవాళ్ళు, ఇప్పుడు మొత్తం నవ్విస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ నవ్విస్తే తప్పితే కనపడొద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు నవ్విస్తేనే స్క్రీన్ మీదకి రా, లేకపోతే రామాక అంటున్నారు. ఇచ్చేవాళ్ళు కూడా అలా మార్చిస్తున్నారండి వేషాలు, అదో అదృష్టం. ఏమంటారు?
ఇప్పుడు కూడా ఏడుస్తాను అంటే ఏడుపు ఎవరు చూస్తారు? మనం ఇంట్లోనే ఏడము, ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరిని చూస్తారా? అందుకని మరి ఆ టైంలో అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్లు మీకు ఎందుకు అలాంటి వచ్చాయి? క్యారెక్టర్లు ఏంటంటే అప్పుడున్న జనాలు ఆ కథలే చూసేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు ఆ కథలు చూడరు. ఇదిగో ఇట్లాంటి పెళ్లి కాని ప్రసాదుల్ని అన్నపూర్ణగా ఏడిపించావు, అన్నపూర్ణమ్మగా నవ్విస్తున్నారు అంతే ఆ అమ్మాయిన తర్వాత. అంతే. థ్యాంక్ యూ. నిజంగా ఆ మహాతల్లి సినిమాకు బ్యాక్ బోన్ అంటే మాకు మామూలు ఎనర్జీ కాదు, సెటిల్ అయితే మాత్రం ఏమున్నా కూడా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మీ పాదాలు నమస్కారం. మా సినిమాలో మీరు నటించడం మా అదృష్టం. సప్తగిరి గారు, అన్నా సార్, ఇప్పుడు వెంకటేష్ గారితో లాంచ్ చేయించడం, ఆయన మల్లీశ్వర్లో పెళ్లి కాని ప్రసాద్గా పాపులర్ అయ్యారని ఆయనతో చేయించానన్నారు. ప్రభాస్ తోటి చేయించడానికి కారణం ఏంటి? ఆయన పెళ్లి కాని ప్రసాద్ అన్న లేదన్న, ప్రభాస్ అన్న నా ఎక్స్ప్రెస్ రాజాకి ఒక మంచి ఫ్యాన్. ఎందుకంటే యూవీ క్రియేషన్స్లో ఎడిట్లో చూసినప్పుడే నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నీ టైమింగ్కి నిజంగా చాలా అసలు తలుచుకొని నవ్వాను తమ్ముడు. అప్పటి నుంచి నా పైన ఒక గుడ్ విల్ ఉంది. అలాగే లక్కీగా మన మారుతి అన్న సినిమా రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ త్రూ అవుట్, ప్లస్ సలార్లో కూడా చేశాను. ఒక మంచి ర్యాప్ ఉంది. అడిగాను అన్న ఇదన్నారు, ఫస్ట్ నేను చేస్తా బట్ నేను ఆ కంటెంట్ చూడాలి, ఆ అవుట్పుట్ చూడాలి అన్నారు. కొన్ని సీన్స్ చూపించాను, డెఫినెట్గా నచ్చి మెచ్చి ఇచ్చాను. ఆయనకు కూడా బాగా రిలేట్ అవ్వటం వల్ల చేసి ఉంటారు అనుకోవచ్చు. ఇంకా మీరు ఎలా అనుకుంటే ఎలా. అంటే సప్తగిరి గారు, ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ అనే పేరుతోటి అల్లరి నరేష్, శివాజీ కూడా యాక్ట్ చేసిన సినిమా ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారా? 100% ఉండే సార్, మంచిదే కదా. ఇప్పుడు శివాజీ అన్న కోర్టులో ఎరగదీశారు, అల్లరి నరేష్ గారు నాంది లాంటి సబ్జెక్టులతో వేరియేషన్ తీసుకొని మంచి సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మా సినిమాకు ఉండాలి. అన్నపూర్ణమ్మ గారు, మీరు చాలా సినిమాలు చేస్తారు కానీ ఏ సినిమాకి ఇక్కడ ఇలా వేదిక దాకా వచ్చి సపోర్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువ కదా. సో ఈ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా ఎందుకంటే నాకు ఇది మనసుకి తేలిగ్గా ఉల్లాసంగా అనిపించింది చూసేటప్పుడు. అందుకని మనం కూడా ఉల్లాసంగా కొద్దిసేపు కూర్చుని మీ అందరితో మాట్లాడటం కదా, అది వచ్చిన తిప్పలం. మీ అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుందని. అదే డైరెక్టర్ గారిని చాలా కష్టాలు పెట్టాను అది అని చెప్తున్నారు కానీ మేము కొంచెం విసుకిచ్చాం కానీ పాప ఆ పిల్లాడేం విసుక్కోలే. అదే ఏంటి ఆ కష్టాలు ఏంటి? ఏముంది, ఏది ఇది చేయండి అంటే అది కాదమ్మా ఇది అంటే ఆయన ఏమనడు. కొద్దిసేపు ఆగి అదే చేయండి అమ్మా అంటారు. అంటే కొత్త డైరెక్టర్ కాబట్టి డామినేషన్ అనుకోవచ్చా? కాదురా, మేము చేయలేక అన్నాం అనుకోవచ్చుగా. సప్తగిరి గారు, యాక్చువల్గా మీరు కామెడీ సినిమాలు చేస్తారు, ఎప్పుడు కలిసి అంటే మామూలుగా కూడా ఆఫ్ స్క్రీన్లో కూడా నవ్విస్తూ ఉంటారు. బట్ ఇందాక మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏంటి ఆ ఫీలింగ్? ఏ లేదండి, నిజంగా మైక్ అమ్మకి ఇచ్చేసండి సరిపోతుంది. అలా అడిగి ఇంకా భయపెడతావా? లేదు, బాగా నర్వస్ ఫీల్ అవుతానండి. ప్రామిస్ సినిమా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. దానికి మంచి మార్కులు పడాలి అని ఒక ఆ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే, ఇంకే. డైరెక్టర్ గారు అంటే సప్తగిరి గారు ఇప్పటివరకు అంటే ప్రతి కామెడీకి ఒక వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ చాలా సినిమాలు చేశారు. ఎంత చిన్న సీన్ ఇచ్చినా కూడా దాంట్లో కూడా మొత్తం మాట్లాడుకునేలాగా చేసేవారు కదా. సో మరి అలాంటి సప్తగిరికి ఒక కామెడీ సినిమా రాసి చేసి ఒప్పించడం అనేది చాలా ఇది విషయం కదా. సో మరి దాన్ని ఆ ఛాలెంజ్ని ఎలా టేకప్ చేశారు? సప్తగిరి గారు అని ఎందుకు అనుకున్నారు ఈ సినిమాకి? అంటే యాక్చువల్గా ఇందులో సప్తగిరి రెగ్యులర్ కామెడియన్గా ఉండడు, లైక్ ఒక సెటిల్డ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక సెటిల్గా చేస్తాడు. సో అదే తనకు కొత్తగా అనిపించింది. సో ఆ కొత్తగా దానితోనే తను ఒప్పుకున్నాడు అనమాట ఇంకా సినిమా. ప్రమోదిని గారు, అయితే లాస్ట్ మూవీ రామం రాఘవంలో ఎమోషనల్గా అందరినీ కూడా ఏడిపించేశారు. సో ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్ రోల్ ఇది. సో ఎలా ఉంటుంది మీ రోల్ ఇందులో? మీరే అన్నారు కాంట్రాస్ట్ రోల్ అని. నిజంగానే యాజ్ అన్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా నాకు ఒక మంచి అప్లిఫ్ట్ ఇస్తుందండి. యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. కామెడీ చేయడం ఏడిపించడానికంటే కామెడీ చేసి నవ్వించడం అనేది చాలా కష్టమైన ఒక విషయం. సో కామెడీ చేసి నవ్వించే వాళ్ళందరూ కొంచెం సీరియస్ పర్సన్సే, వాళ్ళే బెస్ట్ కమెడియన్గా ఉంటారని నమ్ముతాను. సో హోప్ఫుల్లీ డెఫినెట్గా మీకు నా కామెడీ దీనిలో చేసింది క్యారెక్టర్ ఏముందో అది మీకు డెఫినెట్గా నవ్విస్తుందని గ్యారంటీ అయితే ఇస్తాను. ప్రొడ్యూసర్ గారు, అంటే మీరు పెట్టుకున్న ఏదైతే బడ్జెట్ ఉందో దాంతో అప్కమింగ్ హీరో వస్తారు, లేదా చిన్న చిన్న హీరోలు కూడా వస్తారు. బట్ ఒక కమీడియన్ని సెలెక్ట్ చేసుకున్నారు, అంటే కొంచెం వెళ్తుందా మూవీ అని అట్లా ఏమనిపించలేదా? లేదు, అట్లా అనిపించలేదు. ఆ స్టోరీకి ఆయనే కరెక్ట్ అనిపించింది మాకు. సప్తగిరి గారు, అయితే ఏంటంటే రాజకీయాలు మొత్తం వదిలేసారా హీరోగా వచ్చిన తర్వాత? ఏంటి తగులుకున్నా ఒక
రాజకీయాలు వదలడానికి ఏం లేదండి, డెఫినెట్గా ఇంట్రెస్ట్, ప్రజాసేవ చేయడం ఎప్పుడు ఇంట్రెస్టేగా. సో అప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, సో అది త్రుటిలో మిస్ అయింది. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు, ప్రస్తుతానికి సినిమాలు బాగా జరుగుతున్నాయి. డెఫినెట్గా పాలిటిక్స్ అయితే ఇంట్రెస్ట్, అది ఎప్పుడైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సప్తగిరి గారు, సప్తగిరి సార్, కామెడీ యాక్టర్స్ అందరూ ముక్కుమ్మడిగా హీరోల క్యారెక్టర్ వైపు ఉన్నారు, ఎందుకంటారు? కామెడీ చేసి 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 ప్లస్ చేస్తున్న క్యారెక్టర్లే మళ్ళీ చేసి చేసి అప్పుడెప్పుడో ప్రేమ ఖచ్చితంలో దెయ్యం కొట్టిందని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న దెయ్యాలన్నీ కొట్టాయి నన్ను. అరే ఇది రెగ్యులర్ అవుతుంది, నన్ను లేస్తారు, మీరు అదే కావాలా, మళ్ళీ అక్క అనాలి అంటారు. సో అది అంతలా చేసి చేసి మేము కూడా వేరే వేరియేషన్లు చేయగలం, వేరే కమెడియన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అందుకే చేశాను. ఆ ఎమోషనల్ క్యారెక్టర్, ఫాదర్ బాండింగ్, దానవీర సూరకన్న డైలాగ్ చెప్పడం, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా సప్తగిరి ఎల్ఎల్బి, జాలి ఎల్ఎల్బి లాంటి పెద్ద సబ్జెక్ట్ తీసుకోవడం, అవన్నీ మనం మెప్పించగలమని మన పైన కాన్ఫిడెన్స్తో చేసాం సార్. సో అటువంటి ఫీలర్స్ వదిలేం కాబట్టి ఇటువంటి యంగ్ డైరెక్టర్స్కి ఈరోజు మనం కనెక్ట్ అయ్యాం. సో అన్న దగ్గర అలా చేయించుకోవచ్చు మనం అని. సో అందుకోసమే ఇలా హీరోలుగా మారుతున్నారు. వాళ్ళ ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ కూడా బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాఘవం ధనరాజ్ డైరెక్షన్ చేయగలంటే గ్రేటే, బలగం వేణు చేశాడు. సో ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ చాలామందికి రెండో సినిమాకి స్ట్రగుల్ వస్తుంది, ప్రొడ్యూసర్లు దొరకట్లే. ఒకళ్ళే మేనేజ్ చేస్తున్నారు, బాగానే మేనేజ్ చేస్తున్నారు. అలాగే నా సినిమాలు నచ్చుంటాయిలే అన్న జనాలకి, అందుకే ఎక్కడో వర్కౌట్ అవుతున్నాయి. ఓకే, అభిలాష్ గారు సార్, అంటే ప్రతి ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఒక కథ ఉంటుంది. ఏంటంటే సినిమా ఫస్ట్ అవకాశం రావడానికి ఒక స్ట్రగుల్, అది వచ్చాక ఆ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఒక స్ట్రగుల్. మీకు ఏమన్నా అలాంటి కథలు ఉన్నాయా? అంటే నాకంతా సప్తగిరి అన్నాను, ఇంకా ముందు నడిపిస్తుండే మొత్తం. ఇంకా అంటే కష్టాలన్నీ ఆయన వల్లే కాక కష్టాలన్నీ పాపం తనే పడుతూ, లైక్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత తనే రాజు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, శిరీష్ గారిని రిక్వెస్ట్ చేసి, సో మొత్తం తనే చూస్తున్నాడు అనమాట. ఇంకా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆ పోస్టర్లో బుక్ ఎట్లా మోస్తున్నా అట్లా మా సినిమాని మోస్తున్నాడు సప్తగిరి గారు. అంటే జనరల్గా మీ పబ్లిసిటీ ఇన్ఛార్జీలు పిఆర్ఓలు చెప్తున్నారు, చాలా ప్యాషనెట్గా చాలా కష్టపడుతున్న డైరెక్టర్ కూడా ఫాలో అప్లో ఉంటున్నారు పబ్లిసిటీ. కానీ మాకు వంశీశేఖర్ గారు దొరకడం అదృష్టం మాకు ఈ సినిమాకి. ఆల్ ది బెస్ట్. అదైతే 100% నిజమండి. ఈరోజు ఈ మాత్రం అన్న బయట మా సినిమాని గుర్తించి మా ఫోన్స్ వస్తున్నాయి, అన్న మళ్ళీ గెట్ బ్యాక్ అవుతున్నాం 100% అనేది. అన్న థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. సప్తగిరి గారు, టాపిక్ మీరే తెచ్చారు కాబట్టి ఇప్పుడు అంటే వాళ్ళని రికమెండ్ చేసింది అనిల్ రావిపూడి గారా, వంశీశేఖర్ వాళ్ళని రికమెండ్? లేదు, చేయలేదండి, అలా చేయలేదు. అది లేదు, నిజంగా సీరియస్ చేయలేదు, అది మేమే డిసైడ్ అయ్యాం. అన్న శేఖర్ అన్న ప్రియాంక శర్మ గారు ఇక్కడే. అంటే వాళ్ళే చెప్పారు, చాలామంది హీరోయిన్స్ వద్దన్నారు ఈ క్యారెక్టర్ కమీడియన్ పక్కన అని చెప్పి. సో మీరు ఈ రోల్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయని ఏమన్నా ఆలోచించారా? డెఫినెట్లీ ఆ థాట్ వచ్చింది, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. కానీ నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఐ వర్క్డ్ విత్. బట్ ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత ఒక ఛాలెంజ్లా అనిపించింది ఈ క్యారెక్టర్ నాకు. బికాజ్ నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇప్పటి వరకు అటెంప్ట్ చేయలేదు. And somewhere I wanted to do something like this because till now నేను చేసిన మూవీస్లో మోస్ట్లీ ఐమ్ లైక్ వెరీ సాఫ్ట్ స్పోకన్, ఎమోషనల్ అమ్మాయి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ చేశాను నేను. ఫస్ట్ టైం ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కామెడీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ challenging genre. It's always very difficult. Not every actor cannot be a good comedian, but every comedian can be a good hero or actor, however you want to take it. సో నిజంగా నేను సప్తగిరి గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు. బట్ ఐ టుక్ 2 days టైం, కానీ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద వర్క్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చిన స్టార్డమ్ అయినా రికాగ్నిషన్ అయినా అది ఆడియన్స్ నుంచి వస్తుంది మాకు. I never came to the industry with that stardom or recognition. I earned that, I got it because of the work I do. So for me, my work is the priority. And నాకు నచ్చిన స్క్రిప్ట్ నేను చేస్తా. Not just Pellikani Prasad తర్వాత కూడా if I like the script, I like the character, and if I find it challenging, I will continue doing such films. I don't care. I'm very proud of this film, I'm very proud of this team, and I'm very
హ్యాపీ. అండ్ డెఫినెట్లీ March 21st మూవీ చూసిన తర్వాత you will tell me that, oh, that was a great decision that you took. I hope that happens. సప్తగిరి గారు అయితే ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేస్తారా నెక్స్ట్? బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసింది అంటే కొంచెం గుర్తుపెట్టుకుంటారు. మేము టార్గెట్ చేస్తామంటే మీరు అలాగే మనకు అంత సీన్ లేదులేండి. మనకి వర్క్ దొరికితే చాలా హ్యాపీగా చేయొచ్చు. బట్ అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే తమిళ ఇండస్ట్రీలో అలా ఉండదండి. ఆ హీరో ఎలా ఉన్నా ఆ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటే వాళ్ళు చేస్తారు. ఆ డిఫరెన్స్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇక్కడ మనకేంటంటే జస్ట్ కమెడియన్ అని తీసేస్తారు. సో అది కొంచెం ఇప్పుడు ఈ సినిమాకి మాకు లక్కీగా ప్రియాంక సినిమా దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా డైరెక్టర్ని హీరోయిన్గా చేయించాల్సింది. ఎందుకు సప్తగిరి గారు ఎందుకు సౌందర్య లాంటి ఆర్టిస్ట్ కూడా బాబుమోహన్ గారు పక్కన చేసి చాలా అద్భుతమైన సాంగ్తో సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ కమెడియన్ అని పక్కన పెడితే కథకు తగ్గ హీరో మెటీరియల్ అనిపిస్తే ఎవరైనా చేస్తారనుకోవచ్చు కదా. అది నిజంగా అందరికి చెప్పాలి సార్. మనం ఆ సాంగ్ చూపించాలి. ఇదో ఇలా చేశారు మీరు కూడా చేయండి అంటే ఈ సినిమాకి హీరోయిన్ గట్టిగా పడింది అనుకోండి ఇంకా ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రెమ్యునరేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే సిద్ధం. అది నిజంగా హీరోయిన్లు అందరూ తెలుసుకొని మాలాంటి వాళ్ళు పక్కన కూడా యాక్ట్ చేస్తే సినిమాకి ఇంకా కలరింగ్ పెరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీ ద్వారా అది అందరికి చెప్దాం సార్. సో ఇంకోటి మరి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అన్న పెళ్లి ప్రసాద్ ఎవరు చేస్తారండి? అంటే ఎవరు పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే ఒకవేళ పెళ్ళి అయితే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అని అంటున్నాడు. మరి ఏంటి ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అది ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది కదా సార్. ఒకటి అది ప్రామిస్గా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్లు. ఒకటి నన్ను అసలు అర్థం కానివ్వకుండా నవ్వించిందండి. ఒక అతను ఆ కరెంటు పోలికి పైన పడుకున్నాడు ఒక అతను. అది నిజంగా దానికి ప్రీక్వెల్ అంటే అర్థం కదా. అది ఎలా ఎక్కాడు పైకి, అప్పుడు కరెంట్ ఉందా లేదా, ఎక్కేటప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, పైకి ఎక్కి అతను అంతరిక్షంలో చూస్తున్నాడు. ఎవరు మీరంతా చొక్కలు ఎన్ని ఉన్నాయి, చందమం ఎలా ఉంది, అసలు నన్ను ఎందుకు పంపారని అడుగుతున్నాడు అతను పైన. అసలు ఎలా ఎక్కాడు అనేది నాకు అర్థం కాల. అది తలుచుకొని నవ్వానండి. దానికి 100 క్వశ్చన్లు నిజంగా ప్రపంచ మేధావులంతా దాని గురించి చర్చించాలి ఎలా ఎక్కాడు అనేది. రెండో ఇన్సిడెంట్ అది నవ్వుకున్నానండి చాలా బాగా. రెండో ఇన్సిడెంట్ ఒకరు పొద్దున్న లేవగానే సడన్గా న్యూస్ ఛానల్లో ఒక అతను చంపేసి తీసుకెళ్ళి ఆ కుక్కర్లో మొక్కలు అంటే ఆ ప్రాసెస్ నన్ను భయపెట్టిందండి. ఎలా తీసుకెళ్ళాడు, ఎలా మొక్కలు చేశాడు, ఆ దిమ్మెంతా చూపించారు. ఇది ఒక తెలియని ఆ రోజంతా ఒక భయంతో బతికారండి. ఇంత పర్వట్టెడ్గా ఇంత సైకోస్ ఉంటారని. సో ఆ భయంగా ఉన్నాను ఆ రోజంతా. ఇలా జరుగుద్దా, ఎట్లా కట్ చేశాడు, ఎట్లా తీసుకెళ్ళాడు, ఒక హీటర్ ఎలా తెచ్చాడు, వాటర్ ఎలా పోసాడు, మొక్కలు ఎలా పెట్టాడు, బ్లడ్ ఎలా పోయింది, ఇవన్నీ ఏంట్రా అనేది అర్థం కాకుండా ఉండేది. ప్లస్ దానికి సంబంధించిన ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పెద్ద ఆయన ఇంత హారిబుల్ ఇన్సిడెంట్ జరిగింది, ఈ వ్యక్తి ఎలా ఉంటాడని అతను చూడడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి అతను చాలా అందంగా ఉన్నాడని చెప్పాడు. నాకు ఒక్కసారిగా మొత్తం అమ్మ అతను అందంగా ఉన్నాడంట, అతను సా సినిమాలో చూసినట్టు, ఈవిల్ డెడ్ సినిమాలో చూసినట్టు లేడంట అని ఒక ఫ్రీ అయిపోయాను. సో అది డైరెక్టర్ గారు చెప్పాను, ఈ డైలాగ్ అక్కడ పెడదాం జోక్గా బాగుంటుందంటే అందుకోసం పెట్టడం జరిగింది. అంటే సప్తగిరి మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఒక కామెడియన్గానే చూస్తారు తప్ప ఒక యాక్టర్గా, అంటే మీలో యాక్టర్ ఉన్నాడు, ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక వేరియేషన్ చూపించాలని చెప్పి మీరు ఈ సినిమా చేశారు. చూసేటప్పుడు ఆడియన్కి సప్తగిరి కామెడియన్లా కనబడతాడా, ఒక యాక్టర్లా కనబడతాడా, ఒక హీరో మెటీరియల్లా తయారై కనబడతాడా? ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అలా కనపడతాం సార్. అది డైరెక్టర్ అనేది మన దగ్గర అలాగే చేయించుకుంటారు. సార్ అన్న ఈ క్యారెక్టర్ మీరు ఇలా ఉండాలి, సో నిజంగా ఫైట్ ఉంటే ఫైట్ చేయాలి, లేదన్నా మీరు డౌన్ థియేటర్ ఉండాలి, డౌన్ థియేరుతుంటాం. అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్. వెల్లిగాని ప్రసాద్ ఎందుకు సినిమా చూడాలి అని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? ఎందుకు? కేవలం నవ్వు కోసం చూడండి సార్. నవ్వండి, నవ్వుకుంటూ బయటకు రండి. ఫన్, ఓన్లీ ఫన్. అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్లు మంచి ఎమోషన్ సీన్స్ వచ్చినా కూడా కావాలని స్క్రిప్ట్లో తీసేసాం, నవ్వించే సీన్సే పెట్టాం. అందుకోసం అంటే మీ వెనకమాల పోస్టర్ చూస్తుంటేనే ఒక 20-30 ఎక్స్ప్రెషన్స్ పెట్టారు సార్. అంటే వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో సప్తగిరిలో నటుడిగా ఉన్న వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో చూడొచ్చు అంటారా? ఈ కొత్త సప్తగిరి అయితే చూడొచ్చు సార్. ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఈయన కొత్త సప్తగిరిని అయితే 100% చూడొచ్చు. మీరు ట్రైలర్ కూడా చూశారు. చాలా మరి ఆ అక్క మళ్ళీ వచ్చే ఇటువంటి కాకుండా ఒక సెటిల్గా చేశాను, అది హ్యాపీ. అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎక్స్ప్రెషన్ స్టార్ సప్తగిరిని వేసుకువచ్చాను అన్న. 1-2 సినిమాలు వస్తే చాలన్న, ఆ స్టార్లు వెళ్ళి మనకెందుకు వదిలేన్న. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత కమేడియన్, ఇప్పుడు హీరో, వేరియేషన్స్ చూపించాలి, మేము కూడా చేయగలమని చెప్పి అన్నారు. డైరెక్షన్ కూడా చేసే ఛాన్స్ ఉందా నెక్స్ట్? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా?
ఇప్పుడు పోయిందన్న 100% పోయింది. ఎందుకోసం అంటే డైరెక్షన్ అనేది ఒక కఠోర తపస్సు లాంటిది. దానిపైన చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. డైరెక్షన్ అనేది మాత్రం మనం టచ్ కూడా చేయకూడదు అసలు, నో డౌట్ అందులో. సప్తగిరి గారు ఎక్కడన్నా అన్న సార్ ఏదైనా టెన్షన్ ఉంటే ప్రొడ్యూసర్కి టెన్షన్ ఉండాలి కానీ మీకు ఎందుకన్నా అంటే మాకు ఒక మంచి రిజల్ట్ రావాలి సార్. అంటే సినిమా మంచి బాగుంది కదా, అంటే ఇంతకుముందు చెప్పినట్లే ఒక్క సినిమా మళ్ళీ ఫ్లాప్ అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మళ్ళీ 3-4 సంవత్సరాలు మీకు కనపడం, మళ్ళీ మీరు ఎక్కడ పోయి మీరే అడుగుతారు నన్ను. సో అందుకోసమే టెన్షన్ ఎక్కువగా ఉంది. సప్తగిరి గారు అన్న, I congratulate all the team for bringing out such kind of a fantastic project which excited a producer like Dilraj garu. Thank you. ఆయన ఎక్సైట్ చేసే ఒక ప్రాజెక్ట్ని మీరు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీంని అంతా కంగ్రాచులేట్ చేస్తున్నా. అండ్ మీ ఇద్దరికి అలాంటి పొటెన్షియల్ యాక్టర్ని మళ్ళీ యు ఆర్ బ్రింగింగ్ బ్యాక్ టు ద వాట్ యూ కాల్ ద రైట్ స్టాండ్స్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ. మీ వరకు వస్తే ఒక డైరెక్టర్గా, బికాజ్ హీ హ్యాస్ యాక్టెడ్ విత్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్, రకరకాల క్యారెక్టర్స్, రకరకాల డైమెన్షన్స్, షేడ్స్ చేసిన ఒక మంచి గొప్ప నటుడు సప్తగిరి. ఇందాక నుంచి కమిడియన్ అని మాట్లాడుతున్నారు. కామెడీ వేషం వేస్తే కమిడియన్, అదర్వైజ్ ఇంకోటి వేస్తే ఇంకోటి. ఈజ్ అన్ యాక్టర్ అండ్ ఈజ్ అన్ ఎంటర్టైనర్, హీ కెన్ డూ దట్. మీకు ఛాలెంజ్ ఏంటి అతన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు? మళ్ళీ గ్యాప్ తర్వాత మీరు సప్తగిరిని మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నది, ఫాలోయింగ్ ఉన్నది, ఆయనకని ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు అతన్ని? మీ మైండ్లో ఏముంది అతన్ని హ్యాండిల్ చేసి సెట్లోకి తెస్తున్నప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు రెగ్యులర్గా సప్తగిరి గారు చేసే మూవీస్లో చాలా హైపర్ ఉంటాడు, ప్రతి సినిమాలో చాలా హైపర్ ఉంటాడు. సో నేను ఫస్ట్ బిఫోర్ షూట్ చెప్పానమాట, సార్ అన్న ఇది మీకు చాలా సెటిల్గా ఉండాలి, మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలు లెక్క అట్లా హైపర్గా చేస్తే వర్కౌట్ కాదు, సో చాలా సెటిల్గా ఉండాలని చెప్పి. సో ప్రతిరోజు కొంచెం అది బయటకు వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని కంట్రోల్ చేస్తూ చేసినాం అనమాట ఈ సినిమా. అంటే సప్తగిరి తాలూకా రెగ్యులారిటీని మీరు కంట్రోల్ చేసి ఒక యాక్టర్గానే కనిపిస్తారు సినిమాలో, కానీ ఒక సప్తగిరి కమిడియన్గా అయితే కనిపించాడు సినిమాలో. అదే కరెక్ట్, 100%. అండ్ ఫర్ యూ ద క్వశ్చన్, యూనో ఇప్పుడు సప్తగిరి ఈజ్ ఎ మాస్టర్ ఇన్ ఎ కైండ్ ఇన్ ది పాయింట్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్, యూనో దట్ ఎంటర్టైన్మెంట్ టైమింగ్. అది హౌ కుడ్ యూ మ్యాచ్ విత్ హిమ్? You know, I think this the first of its kind you are doing this kind of a character. Sir, yeah. Huh? Yeah. How could you manage that with him? Sir, honestly, 2-3 times rehearse చేశాను నేను, ఆనెస్ట్గా చెప్తున్నాను. టేక్కి ముందు రిహర్స్ చేసి షూట్ చేసాం మనం. సో దాట్ హెల్ప్డ్ మీ అలాట్ బికాస్ it's a teamwork. A movie is a teamwork. And if my co-actor is not at all, helping me out, it's not easy. It's not easy for just one actor to take all the responsibility of a film to work out in theaters. And I think it's a teamwork, and I am really happy and thankful to you, Saptagiri sir. You were wonderful. So yeah. KY Babu garu, producer. I think I'm correct. KY Babu. Yes. ఇప్పుడు ఈ సినిమాని సప్తగిరి గారితో చేసేటప్పుడు ఈ మధ్యంతా ఆయన వేరే అన్ని అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అన్నిట్లోనే ఆయన యాక్ట్ చేస్తున్నాడు, కానీ బట్ డైరెక్ట్ వాట్ యూ కాల్ స్పీర్ హెడ్ ఆఫ్ ది స్టోరీ క్యారెక్టర్ మధ్య చేయలే. ఈ హాజ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు మీరు అతన్ని మళ్ళీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ బ్రింగింగ్ హిమ్ బ్యాక్ టు అస్. కానీ మీరు యాజ్ ఫర్ యాజ్ దిస్ బిజినెస్ బడ్జెటింగ్ ఇవన్నీ సంబంధించి అంటే వాళ్ళు చెప్పిన కథకి మీరు ఎక్కువ మొగ్గు చూపారా, లేకపోతే దీని మీద మనం సప్తగిరితో కొడితే గ్యారంటీగా సక్సెస్ అవుతామని అటెంప్ట్ చేశారా? సప్తగిరి ఆయనతో చేస్తేనే గ్యారంటీ సక్సెస్ అవుతామని చేసాం. ఓకే. అంటే స్క్రిప్ట్కి అతనికి మధ్యలో మీరు బడ్జెట్ని పెద్ద కేర్ చేయాలి? బడ్జెట్ అసలు ఎక్కడ కేర్ చేయ, క్వాలిటీలో ఎక్కడ తగ్గలేదు. ఓకే సార్. సప్తగిరి గారు కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. సప్తగిరి గారు ఇక్కడ సార్ మీరు ఒకవైపు కామెడీ చేస్తున్నారు, ఇంకోవైపు హీరో చేస్తున్నారు, రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తున్నారు. రెండిట్లో మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదని చెప్తారు మీరు? అంటే కమెడియన్గా చాలా సినిమాలు చేసాం కాబట్టి ఏదైనా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయితే బాగుంటుంది అనుకుని ఇటువంటి సినిమాలు చేయడం. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇదే బాగుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్లు చేయాలని ఉంది. స్క్రీన్ మీద కమెడియన్గా మీ కామెడీ టైమింగ్ అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ముందులో
చాలా సినిమాల్లో కొంతమంది లేడీస్ని కొట్టంగా అసలు జనాలు ఆ లాజిక్ని మర్చిపోయి జనాలు ఆ సీన్నే ఎంజాయ్ చేశారు బాగా. ఈ సీన్లో దానికి ఈ సినిమాలో క్వైట్ ఆపోజిట్గా వాళ్ళు మిమ్మల్ని కొట్టిన సీన్ కనిపిస్తున్నాయి. ఆ సీన్ ఎలా? ఇంకోటి దాచాం, కాచుకోండి అంతే. అలాంటిది ఒకటి వచ్చింది అంతే, కాచుకోండి. అది ఆ రూల్ చదివి వెళ్తాం ఇంటికి. లాస్ట్లో అరిసాం కదండి, మొక్కలు అప్పుడు ఉంటుంది. సో తప్పకుండా. ఇందాక మీరు రిలీజ్ పరంగా ఈ బాధ్యత అంతా కూడా, ఈ బర్డెన్ అంతా కూడా సప్తగిరి గారు మోస్తున్నారు అని చెప్పాను. మేకింగ్ పరంగా, క్రియేటివ్ పరంగా కూడా ఆయన చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారంటారా, లేకపోతే అస్సలు సప్తగిరి గారు ఏం చెప్తే అదే చేసిన తప్ప ఏ ఒక్క కరెక్షన్ కానీ ఏది చెప్పలేడు అనమాట అసలు. అభిలాష్ గారు విరూపాక్ష సినిమా ద్వారా శాసనాల గ్రంథం అనేది బాగా పాపులర్ అయింది. ఆ సినిమా బాగా హిట్ కూడా అయింది. దానివల్ల ఆ శాసనాల గ్రంథం తీసుకున్నారా ఏంటంటే ఎలా అదే రిఫరెన్స్ తీసుకున్నాం. ఓకే, అంటే మీ కథకి ఎలా రిలేటెడ్ ఉంటుందని? అంటే మేము కొంచెం ఫన్నీగా ఏదన్నా తీసుకుందాం అనుకున్నాము, సో అదొకటి నచ్చి తీసుకున్నాం ఫన్నీగా. ఓకే, అంటే పెళ్లి కాని వాళ్ళకి ఈ కట్నం ఆశిస్తే ఎలా ఉంటుంది ఏంటి, పెళ్లి కాకుండా ఉంటుందని చూపించబోతున్నారు ఏంటి? అదే అంటే ఫన్నీగా చూపించబోతున్నాం. కృష్ణయ్య గారు, రూరల్ డ్రామాస్ మీరు ఎప్పుడు దాకా చూసినవన్నీ కొన్ని రూరల్ డ్రామాస్ విలేజ్ స్టోరీస్లోనే ఎక్కువ కనిపిస్తొచ్చారు. అవునండి. కొంచెం సీరియస్ ఎమోషనల్గానే ఉంటాయి. సో ఇందులో మీ రోల్ ఎలా ఉంటుంది, నవ్విస్తారా మీరు కూడా? ఇది కామెడీకి సంబంధించిందేనండి. నాది కూడా ఒక మంచి ఫన్నీ క్యారెక్టరే. చాలా బాగా చేశారండి. మా ఇచ్చిన అవకాశం అది ఆయన చెప్పినట్టు చేసిన అది చాలా బాగా వస్తుందండి. అంటే గోదావరి టైప్ ఆఫ్ అంతే అండి, మిక్స్డ్గా వస్తుంది. అంటే మరీ గోదావరి అది కనిపించదు కానీ ఫన్నీగా వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే సప్తగిరి గారు కూడా ఈ సినిమాతో ఆడియన్స్ దృష్టిలో ఒక కమెడియన్ అను లేకపోతే ఒక ఏదో అన్నది మర్చిపోతారండి. మంచి మంచి హీరోగా మాత్రం బిజీ అవుతారండి, అందులో గ్యారంటీ పక్కా, అందులో డౌట్ లేదు. ఇంకా ఇందాక అమ్మాయి గురించి కూడా ఏదో చెప్పారు కదా, ఇంతకుముందు రిజెక్ట్ చేశారు అది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇదివరకు చంద్రమోహన్ గారు ఉన్నారు, అప్పుడున్న స్టార్లలో ఆయన కొంచెం చిన్న ఆయన, కానీ ప్రతి హీరోయిన్ కూడా ఆయన పక్కన చేస్తేనే స్టార్ అయింది. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సప్తగిరి గారు ఇప్పుడు ఈ సినిమా తర్వాత దొరకదండి ఇవిడ. ఫ్యాక్ట్, డామినేషన్ నిజమండి. ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ చేశారని చెప్పారు అబ్బాయి, వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఎవరన్నా నాకు తెలీదు, ఫీల్ అవుతారు, అయ్యో నేను చేసుంటే బాగుండే, సప్తగిరి అప్పుడు అడిగాడు, ఆయన ఏదో నేను తక్కువ చేసాను అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ అమ్మాయి అయితే దొరకదండి, చాలా బిజీ అవుతుంది, ఇది పక్కా. థ్యాంక్ యూ అండి. ప్రియాంక సూపర్. ఒక చిన్న విషయం, సరే మా పక్కనే రిజెక్ట్ చేశారు, హ్యాపీ. పోనీ మీరేమన్నా పెద్ద సినిమాలు చేస్తున్నారా, అవి చేయరు. పోనీ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారా, అదే చేయరు. ఖాళీగా ఉంటారు, ఏంటో అర్థం కాదు. మేము డబ్బులు ఇస్తాం రండి మా పక్కన చేయండి అంటే చేయరు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అర్థమే కదండి. నిజంగా సినిమా స్క్రిప్ట్ చూడండి బ్రహ్మాండంగా ఉంది, సినిమా ప్లస్ అవుద్ది, మీ కెరీర్ ప్లస్ అవుద్ది అని ఆలోచించని ఎంత చెప్పినా ఎవరో చెప్తారు, ఏంటో చెప్తారు, వాళ్ళు మాటలు వింటారు, కమెడియన్ పక్కన ఏం చేస్తారు అనేది. అది అరే అన్న వద్దులేన్న. ప్రియాంక గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 71. అన్నపూర్ణమ్మ గారు కావచ్చు, ప్రమోదిని గారు కావచ్చు, సప్తగిరి గారు కావచ్చు, ముగ్గురు కూడా వండర్ఫుల్ యాక్టర్స్ అనమాట. ప్రతి ఎమోషన్ని చాలా చక్కగా పండిస్తారు స్క్రీన్ మీద. వాళ్ళతో చేసినప్పుడు సో మీ స్పెషల్ మూమెంట్స్ కానీ, సో ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ ఎలా అనిపించింది మీకు? ఆనెస్ట్లీ ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ సీన్ కూడా మాది కదా ఫస్ట్ డే. సో రిహర్సల్ ఐ థింక్ రిహర్స్ 2-3 times రిహర్స్ చేసాం మేము. సో యాజ్ ఇన్ నేనైతే ఇలాంటి కామెడీ నేను ఇప్పుడు వరకు ఈ మూవీ వరకు నేను అటెంప్ట్ చేయలేదు యాజ్ అన్ యాక్టర్. ప్లస్ ఇట్స్ అ సిచ్యువేషనల్ కామెడీ, సో కోఆర్డినేషన్ ఉండాలి యాక్టర్స్ మధ్యలో అండ్ టైమింగ్ ఉండాలి. వి రిహర్స్డ్, కానీ కొంచెం యాజ్ అన్ యాక్టర్ నర్వస్నెస్ ఉంటుంది, ఇట్స్ వెరీ న్యాచురల్. బట్ ట్రస్ట్ మీ, ఆన్ స్క్రీన్ వాళ్ళు నా ఫ్యామిలీ, but off screen they actually took care of me like a family, and I'm so grateful to my director that he casted them. Even Basha garu tan raledu ee roju, but I want to thank him also. He's a fantastic actor and they have helped me whatever. Ippudu 21st ki movie release avutadi, so in case meeku na performance nachite aa credit meeru valiki ivvali, na kaadu. They helped me, సో ఇట్స్ ఐ ఓవ్ ఇట్ టు దెమ్. సప్తగిరి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ
ఈ సినిమాని నిలబెట్టారు వాళ్ళందరూ కలిసి అని చెప్పారు. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు సో ఎనీ పర్టికులర్ మూమెంట్ అంటే నవ్వుతాము అనేది గ్యారంటీగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇంకా దాచుంచామనే చెప్తున్నారు. సో ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అంటే నవ్వు ఒకటే కాదు, అన్ని ఎమోషన్స్ని కూడా చూపించబోతున్నారు ఈ సినిమాలో? లేదండి, ఓన్లీ ఫన్నీ అంతే, ఓన్లీ ఫన్ ఓరియంటెడ్. ఎందుకు చెప్తున్నా అంటే అన్నమాట, లక్కీగా వాళ్ళకి అటువంటి క్యారెక్టర్ సెట్ అయినాయి ఈ మూవీలో. సప్తగిరి అనేది ఒక ఇన్నోసెంట్ మీటర్లో ఉంటే నా పక్కన ఉన్నటువంటి 10 సప్తగిరిలో అవుతారు వీళ్ళందరూ. సో అది బాగా వచ్చింది. ఫైనల్గా ఇక్కడ హీరో అనే మాట పోస్టర్ వేశారు, కానీ మీరు థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత నేను కూడా ఒక క్యారెక్టర్లో మిగులుతా అంతే. సప్తగిరి అన్న రాజ్యసభలో కూడా మీరు చేస్తున్నారు కదా, అందులో కూడా మీరు ప్రభాస్ గారితో కలిపి బాగా కామెడీ చేస్తారా? ఎలా ఉండబోతుంది మీ ఇద్దరిది? ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ప్రకారం కావచ్చు, కంటెంట్ కూడా బయటికి తెలిసింది, అది హర్రర్ జోనర్ అని. డెఫినెట్గా థియేటర్లు బ్లాస్ట్ చేస్తామండి ఫన్తో మాత్రం. అటువంటి క్యారెక్టర్ అది అంటే మారుతి అన్న విశ్వరూపం. అదే మారుతి గారు మీరు కలిసి అప్పుడు ప్రేమ కథ చిత్రం చేశారు, అది ఒక హర్రర్. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుందా? లేదండి, దాని గురించి మనకు వద్దన్న. మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మనకు లుక్ రిలీజ్ అయింది, ప్లస్ ఆ కంటెంట్ కూడా బయట తెలిసింది. అంతవరకు మనం మాట్లాడడానికి పర్మిషన్ ఉంది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం ప్రభాస్ అన్న ఇంతకుముందు 5 మూవీస్, నెక్స్ట్ 5 మూవీస్ అలా చూస్తుంటారు, మీరు అలా చూస్తారు, ఆ క్యారెక్టరైజేషన్తో చూస్తారు. సప్తగిరి గారు ఇందాక మాట్లాడుతూ అదే కొన్ని క్రైమ్స్ చూసినప్పుడు చాలా భయం వేసింది అన్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి? అన్న ఇప్పించన్నా, రెడీ అన్న, గడ్డం కూడా వేస్తున్నా. అది ఏది సార్, ఏదో పని కావాలని కోరుకునే వ్యక్తులు సార్. నేను అదే చెప్తాను ఇండస్ట్రీకి, పిలవండి, మీకు నమ్మకం లేకపోతే ఆడిషన్ కూడా చేస్తా, లేదు నాకు నచ్చలేదంటే వెళ్ళిపోతా. నేను ఆ వేరియేషన్ కోరుకునే వ్యక్తిని. ఇంకా మళ్ళీ కమెడియన్కి పిలిస్తే రెగ్యులర్ రొటీన్ వర్క్ అవుతుందని ఒక ఆలోచన. మీరు ఆడిషన్ పెట్టండి, ఆడిషన్లో ఫెయిల్ అయ్యంటే బయటకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. యా, మీ సినిమాలన్నీ సప్తగిరి గారు అక్కడ మీ సినిమాలన్నీ చూస్తుంటే డైరెక్టర్ చెప్పిందే చేస్తారని చెప్పి ఆయన కూడా చెప్పారు. బట్ ఒక విషయంలో మీ సినిమాలన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయి, క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్. ఆ విషయంలో మీరు పుషింగ్ ఏమైనా చేస్తూ ఉంటారు ఎట్లాగా? 100% సార్. దానికి తగ్గట్టు రెమ్యునరేషన్ కావాలంటే తగ్గించుకుందాం, అవుట్పుట్ బాగుండాలి. ఇప్పుడు ఈ అవుట్పుట్ అంటే ఇప్పుడు సిద్ధార్థ సుజాత గారు కెమెరామెన్, ఆయన కొంచెం పెద్ద సినిమాలు చేస్తున్నారు, మాకు కావాలి. శేఖర్ చంద్ర ఈ బడ్జెట్లో లేకపోయినా పెట్టుకున్నాం. సో ఇలా పెట్టుకుంటేనే నేను ఇంత పెద్దవాళ్ళ దగ్గర తిరగలను సార్, ఈ క్వాలిటీతో సినిమా చేస్తాను, ఈ కంటెంట్తో సినిమా వస్తుందని. ఇప్పుడు మనకి లిజన్ కరెక్ట్గా లేదనుకోండి, నేను వాళ్ళ దగ్గర చూసినా ఇది ఈ క్వాలిటీ సరిలేదురా అని చెప్తారు ఫస్ట్. సో దానికోసం డెఫినెట్గా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అలాగే అయ్యాం, ప్రతి సినిమాకి నేను అలాగే అవుతా సార్. అన్న థ్యాంక్ యూ సో మచ్, మా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు, మంచి క్వశ్చన్స్ అడిగారు. లవ్ యూ.